అండి. ఎస్ సో మనకి ప్రజాపాలన అనేది మొదలైంది, అప్లికేషన్లో స్వీకరిస్తున్నారు. అయితే ఆ వడపోత కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఈ కార్యక్రమం అనేది? ఒరిజినల్గా లబ్ధిదారులకి ఈ పథకాలు ఎప్పటి నుంచి చేరుతాయి అంటే? ఒకటండి, ఇప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం చేయాలంటే దానికి సంబంధించిన డేటా అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉండాలి. నిన్న క్లారిటీగా చెప్పారు, ప్రతి విషయం మీద క్లారిటీగా ఒకటే చెప్పారు. ఇప్పుడు గ్రామ సభలు పెట్టడం ద్వారానే గ్రామ సమస్యలు ఏందనేది ప్రజలకు అర్థం, ఆ గ్రామానికి అర్థమవుతుంది, ఇక్కడ ప్రజలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి గ్రామ సభలు పెట్టడం చాలా మంచిది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా రచ్చబడ్డ ప్రోగ్రామ్ ని కూడా స్టార్ట్ చేశారు. సో పాపం అది స్టార్ట్ చేసే క్రమంలో అరగా జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది కాబట్టి గ్రామ సభల ద్వారా చేస్తున్నాం. ఒకటి అండి, ఇప్పుడు మీరు రేషన్ కార్డుల విషయంలోనే కానివ్వండి, మరి అవి కొన్ని ఉంటాయండి. డేటా అంతా కలెక్ట్ చేయాలంటే నిజంగా కంపల్సరీ ఆ డేటా ఉండాలి గవర్నమెంట్ దగ్గర. నిజంగా నిరుపేదలు ఎవరు, ధనవంతులు ఎవరు? ధనవంతులకు మనం ఇచ్చేది మిస్గైడ్ అయిపోతుంది. మనం ఇచ్చే గవర్నమెంట్ నుంచి ఉపాధి మండి వాడేదో 3 అంతస్తుల బిల్డింగ్ ఉండి నెలకు 1 లక్ష రూపాయలు రెంట్లు వస్తుంటే కూడా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఏరివేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినవి మేము ఇచ్చినామంటే అది ఏ రకంగా జరిగింది, నిజంగా లబ్ధిదారునికి పొందాలన్న ఒక అంశంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్ళగలుగుతున్నారు. ప్రతి సమస్యని నిన్న కవిత గారు నేను ఒక మీడియా సమావేశంలో ఒక మాట మాట్లాడు, 40 లక్షల మంది పెన్షన్ దారులు ఉన్నారండి, 44 లక్షల మంది రేషన్ కార్డులు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా ఫస్ట్ నుంచి ఇది అని చెప్తున్నారు. మరి 6 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవండి అని చెప్పి కవిత గారే స్వయంగా చెప్పారు. మరి 6 సంవత్సరాల నుంచి ఇవ్వని మీరు, మేము వచ్చి ఇంకా నెల కాలేదు అంటే మాకు తెలీదా మేము ఎవరికి ఇవ్వాలి అనేది? 40 లక్షలు కాదండి, 2 కోట్ల మంది ఉండనివ్వండి, నిజమైన నిరుపేదలకి డెఫినెట్ గా ఇస్తాము. వాళ్ళ నోటు ద్వారా వాళ్ళే చెప్పారు. మేడం మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, బిఆర్ఎస్ ప్రభుత్వం ఎలా ఉంది అనేది మాత్రం డెఫినెట్ గా ఆమె క్లియర్ గా చెప్తుంది. వాళ్ళు రాక చాలా రోజులు అయింది అంటున్నారు, ఇప్పటివరకు పెన్షన్ లేదంటున్నారు, చాలా మంది పెండింగ్ లో ఉన్నాయి అంటున్నారు. అంటే మరి 1 నెలకి ముందు మీరే కదా పాలించింది, మీరే చెప్తున్నారంటే మీడియా సాక్షిగా అందరు అదే కింద మెసేజ్లు కూడా వాళ్ళు అదే చూసుకుంటున్నారు. అంటే మీరు ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారా? ఏ రోజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ నాన్న మీద గానీ, మీ అన్న మీద గానీ, మీ బావ దగ్గరకు వచ్చి గానీ ఎప్పుడైనా తెలంగాణ సమస్యలు మీరు మాట్లాడలేదు, ఈ రోజు మీరు మాట్లాడుతున్నారా అనేది అంటే రాజకీయ లబ్ధి కోసం కాదమ్మా. ఇక్కడ ప్రతి ఒక్కరు నిరుపేద బలహీనమైన వర్గాల కోసం మాత్రం ఇది పనిచేస్తుంది. ఒకటమ్మా, ఈ రోజు రేషన్ కార్డు విషయంలోనే కానివ్వండి, రేషన్ కార్డుల ప్రక్రియ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అందులో అన్ని కాలమ్స్ ఇస్తారు, వాస్తవంగా క్లియర్ గా ఇస్తున్నారు. ఇప్పుడు ఒక ఆమె నిజంగా ఒక కంపెనీలకు పోయి పని చేసుకుందంటే ఒక 15,000 వస్తాయి, ఆమెకు 2,500 అవసరం లేదమ్మా. నిరుపేదలు అనేది చదువుకోని వాళ్ళు, బయటికి వెళ్ళని వాళ్ళు, నిజంగా భర్త మీద ఆధారపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిజంగా వాళ్ళకి ఏది అవసరం ఉంది, ఏది అవసరం లేదు, కనీస బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. 500 రూపాయల సిలిండర్ కూడా, దాని కూడా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు రేషన్ కార్డు నుంచి స్టార్ట్ చేస్తామంటే దానికి అనుసంధానం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు కోటీశ్వరునికి 500 సిలిండర్ ఇస్తే లాభం ఏముంటదమ్మా చెప్పండి. సో ఇవన్నీ చేస్తుంటే, ఇవన్నీ ఎలిగేషన్స్ చేస్తుంటే ఈ ఎలిగేషన్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రజలు అని చెప్పి మేము చెప్తున్నాం. ఒకటైతే మేము క్లియర్ గా చెప్తున్నాము, ఏ విషయమైనా కూడా ఈ రోజు మీడియానే చూసుకుందామమ్మా. ఇలా మీడియాలో జర్నలిస్టుల విషయంలో చూసుకుంటారు, జర్నలిస్టులు అనేది పెద్ద కోటీశ్వర్లు కాదు, చాలా మంది ఇలా బిలో పవర్టీ వాళ్ళు ఉన్నారు. ఇలా వాళ్ళు పూర్ణంగా వాళ్ళకి కావాల్సిన సమస్యలను కానివ్వండి, అది మా బాధ్యత. ఏ గవర్నమెంట్ ఉన్నా మా బాధ్యత వాళ్ళకి చేయాల్సిన పనులు. ప్రతి ఒక్క విషయం చెప్పారు. మీరు మాకు వారధి, మీ గవర్నమెంట్ కు ప్రజలకు వారధి ఉండాలని చెప్పేసి మీడియా మిత్రులకు చెప్తున్నారు. అది కూడా మేము అదే చెప్తా ఉన్నాము. ఏది ఉన్నా కూడా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి కింది స్థాయి నుంచి కూడా తెలియలేకపోవచ్చు, గవర్నమెంట్ మాదున్నా కూడా ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అనేది తెలియకపోవచ్చు. కాబట్టి దానికి మీరు సారథిగా ఉండాలి అని అంటే డెఫినెట్ గా మీరు మీడియా అనేది ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాము, మీ సమస్యలను ప్లస్ ప్రజల సమస్యలను కూడా మీరు సీఎం గారి దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా ఈ రోజు మేము సైనికులాగా పనిచేస్తాము. మేము ప్రతి ఒక్కటి మీకు ఇచ్చిన పూర్తి స్వేచ్ఛను మాత్రం మీకు ఇస్తామండి. గతం ప్రభుత్వం చేసినట్టుగా మీరు కనీసం ప్రెస్ మీట్ పెడతా కూడా కొన్ని ఛానల్స్ ఇట్లా తీసి పడేసిన రోజులు ఉన్నాయి. నా దగ్గర క్లిప్పింగ్స్ కూడా. బట్ ఇక్కడ సంజయ్ గారు ఒక చిన్న డౌట్ వస్తోంది. నిన్న ఇచ్చినటువంటి ప్రజాపాలనకి సంబంధించినటువంటి యాడ్స్ 2 పత్రికలకు ఇవ్వలేదు, వాటిని బాయ్కాట్ చేశారా? ఏంటమ్మా నాకు అర్థం కాలేదు. నిన్న ప్రజాపాలనకి సంబంధించి ఒక పేపర్ యాడ్ వచ్చింది, ఫ్రంట్ పేజ్ యాడ్ అయితే కనిపించింది, నమస్తే తెలంగాణ, సాక్షికి మాత్రం ఇవ్వలేదని వినిపిస్తోంది, నిజమేనా? లేదమ్మా, ఇది ఇప్పుడు నేను ఒకటి నిదర్శనం ఏంటంటే, నిన్న ఒక అమ్మాయి వచ్చేసి ఇది ఒక సమస్య ఉంది, మేము ఇది ఉంది అని చెప్తే కేటీఆర్ స్పందించి 1,00,000 రూపాయలు
ఏ రకంగా ఇచ్చారో ఇది కూడా అలాగే ఉంటది. భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారమ్మా. మీరు అర్థం కాలేదు. రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రులు కానీ మంచి మనసున్న వాళ్ళు. మేము కక్షలు తీర్చుకోవడానికి రాలే, ప్రజల కోసం ప్రజా పాలన కోసం వచ్చినాం తప్ప నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ దాని గురించి సాక్షి అనేది మాకెందుకుంటదమ్మా. ఇప్పుడు మీడియా పరంగానే చూడాలి తప్ప వాళ్ళు చూసుకుంటారు తప్ప వాళ్ళు చేసిన తప్పుడు మేము చెయ్యము అని చెప్పాం. గతంలో నాయకులకు కూడా చెప్తున్నారు, గత పాలకులు చేసిన తప్పును మీరు చేయొద్దు అని ఒక సీఎం గారు ప్రతి ఒక్క మంత్రులకు ఎమ్మెల్యేలు కూడా సూచిస్తున్నారు. ఇక్కడ ఎంపీటీస్ లాగా సర్పంచ్ లకు కానివ్వండి, ప్రజాప్రతినిధులకు అందరికీ సైనికుల్లాగా మీరు పనిచేయండి. మనం గత పాలకులు చేసినట్టు చేస్తే వాళ్ళకి మనకు తేడా ఉండదు. కక్ష తీర్చుకోవడానికి రాలేదు, మనకు టైం లేదు. ప్రజలు విసిగిపోతున్నారు 10 సంవత్సరాల నుంచి. వాళ్ళకి ప్రతి ఒక్కటి కూడా ప్రక్రియ స్టార్ట్ కావాలంటారు. బడ్జెట్ అంటే ఇవన్నీ ఒక క్లారిటీకి వచ్చినాకనే కదమ్మా ఎంత డబ్బులు కావాలి సత్యం మేము ఆలోచిస్తాము. ఎందుకమ్మా మన తెలంగాణ రాష్ట్రము తప్పకుండా ఒక గాడిలో నడుస్తుంది. ఈ 1-2 లక్షల డబ్బులు కూడా ఎక్కడికి వెళ్ళినాయి, ఏం జరిగింది అనేది కూడా అన్ని బయటకు వస్తాయి. ప్రతి ఒక్క మంత్రులు నిన్న చూసిండు కదా, మనం ఎప్పుడు చూసినా ఒక కామెడీ, పాలమ్మినా పూలమ్మినా కట్టెలమ్మినా అని ఈ రోజు 40 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఇలా మల్లారెడ్డి గారు లాస్ట్ మరి కట్టెలు పూలే అమ్ముకుంటారేమని ప్రజలు అంటున్నారు. ఇవన్నీ కామెడీ ఉన్నా కూడా నిజమా కాదా? ప్రతి ఒక్క కాలేజీకి ప్రతి ఒక్క నాయకులు ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి, ప్రజల సొమ్మును తీసుకున్న వాళ్ళని తప్పకుండా కూడా మేము ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. దాంతో అభివృద్ధి పథంలో నడుస్తాం. అభివృద్ధిని ఆపేసి వీళ్ళు చేసిన తప్పును బయటకు తీస్తామని కాదు. అదే నడుస్తుంటది, ఇదే నడుస్తుంటది. డెఫినెట్ గా సమీక్షా సమావేశాలలోనే ఇవన్నీ ఒక క్లారిటీకి వస్తాయన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా ఇలా ఒక సీఎం అంటే ఒక ప్రజలలో ఒక మనిషి ఇలా ప్రతి జర్నలిస్ట్ ప్రతి సామాన్య మానవులు చెప్తున్నారు, ప్రతి సామాన్య ప్రజలు చెప్తున్నారు అసలు ఎంత సంతోషంగా ఉంది ఒక సీఎం చూడడం అనేది ఏందని. గతంలో మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వని టైము, వాళ్ళకి ఒక టైం ఇవ్వని సీఎం గారిని చూసినాము. ఈ రోజు చూసినట్టే సామాన్యమైన ప్రజలు వైకి సీఎం గారిని కలుస్తుంటే అదే అని చెప్పి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. సంధ్య గారు మనతో పాటుగా జాయిన్ అయ్యారు. కర్నె అరవింద్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి అరవింద్ గారు. ఇప్పుడు ఖజానాలో లంక బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ బిందెలే దర్శనం ఇచ్చేలా ఎందుకని అంతా ఊడ్చుకొని వెళ్ళిపోయారు? నెక్స్ట్ వచ్చేటువంటి గవర్నమెంట్ కోసం అసలు ఖజానాలు లేకుండా ఎందుకు ఖాళీ చేశారు అలా? దరఖాస్తుల పేరిట మరో దగా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవాళ ప్రజా పాలన పేరుతో నిన్న ఒక దాన్ని లాంచ్ చేసేటువంటి ప్రయత్నం ముఖ్యమంత్రి గారు తర్వాత వాళ్ళ మంత్రులు చేసిండ్రు. అయితే నేను ఈ మాట అనొచ్చును అనకు అరవింద్ గారు, ఒక చిన్న ప్రాబ్లం, మీ ఆడియోతో ప్రాబ్లం వచ్చినట్టుంది, మళ్ళీ మనం రీకనెక్ట్ అవుదాము. సో సంధ్య గారు, అక్కడ ఖజానా ఖాళీ బిందెలే ఎందుకు దర్శనం ఇచ్చాయి, అక్కడ లంక బిందెలు అనేవి ఎందుకు లేకుండా పోయాయి అనుకుంటున్నారు? ఒక అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం అంత లంక బిందెల్ని ఏర్పాటు చేసి మీకు ఇచ్చిపోతుంది అనేది ఎందుకు అనుకున్నారు మీరు? అలా ఎందుకు అనుకుంటామంటే ఇంత దరిద్రమైన పాలన ఉందని ప్రజలు మేము అనుకున్నారండి. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పింది మా రేవంత్ రెడ్డి గారు. పాపం ఆయన కాన్వాయ్ చూసిండ్రు కదా మీరు, కేసీఆర్ గారు కాన్వాయ్ ఎట్లుంటది, ఒక కేటీఆర్ వస్తే ఒక సిమెంట్ కేటీఆర్ మనమాడు వచ్చినా కూడా కాన్వాయ్ ఎంత ఉంటుందో అట్లా ఆర్భాటాలు ఇవ్వకుండా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఆయన ఉన్న పాత వెహికల్ కొత్త వెహికల్స్ కొనొద్దని చెప్పిండ్రు. ఒక్కటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఆ పాత దాంట్లోకే కొత్త కలర్లు వేసి దానిలో ఏమి రిపేర్లు ఏమైనా ఉంటే చెయ్యండి, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయొద్దంటే ఈయన మా రేవంత్ అన్నకు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్పిండండి, సార్ ఒక 22 వెహికల్స్ మేము కొన్నాము, దాదాపు 66 కోట్ల దాని విలువ ఉంది, విజయవాడలో పెట్టినాం, ప్రమాణ స్వీకారం అయితే తెద్దామని అన్నారు. అది నిజమా కాదా అనేది అది ఎవరి సొమ్ము